నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 1వ డివిజన్లో 3 నెలలకు ముందు కొన్ని పనులు ప్రారంభించామని, ఆ సందర్భంలో మరికొన్ని రోడ్లు, కాలువలు అడిగారని, వాటికి ఈరోజు స్థానికుల చేతనే శంకుస్థాపన చేయించామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ నెల 9వ తేదీ నుండి 16వ తేదీ వరకు మొత్తం 303 పనులకు నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో 26 డివిజన్లలో శంకుస్థాపనలు జరిగాయని ఆయన తెలిపారు. ఈ 303 పనులు మే నెల 20వ తేదీ నాటికి పూర్తి చేయించి ఒకే రోజు 609 మంది చేత ప్రారంభోత్సవం చేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, భానుశ్రీ, రాజానాయుడు, పెంచల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సార్ మా పక్క ఇదిలో లేదు సార్ పక్క వీటిని కొలతలు కూడా తీసుకోలేదు సార్ జూన్లో వస్తాయి సిమెంట్ రోడ్ చెప్పాడు జావి చెప్పాడు జూన్లో వస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు 1వ డివిజన్లో 27 అభివృద్ధి కార్యక్రమాలకి మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 27 అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం 1వ డివిజన్లోనే. ఇవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తానని చెప్పిన మాట ఇస్తూ ఉన్నా. ఓ 3 నెలల ముందు ఈ ప్రాంతానికి విచ్చేసినప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి ప్రజలకు ఇచ్చినప్పుడు ప్రజలు ఇంకొన్ని అభ్యర్థనలు అడగటం జరిగింది. రోడ్లు, కాలువలు అవన్నీ కూడా శాంక్షన్ చేయించి ఈరోజు పనులు ప్రారంభిస్తున్నాం. పనులు ప్రారంభించడమే కాదు, 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తాం. ఈ రోజుతో ఏదైతే 9వ తారీఖున ప్రారంభమైనయో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 303 శంకుస్థాపనలు, 9వ తారీఖు నుంచి ఈరోజు 16వ తారీఖు, 9వ తారీఖు నుంచి 16వ తారీఖు 303 అభివృద్ధి పనులు, రోడ్లు, కాలువలు, పైప్ లైన్లు, అదేవిధంగా కరెంటు సౌకర్యాలు. ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో 600 అయినా 106 అయినా మే 20వ తారీఖు కల్లా అంటే 60 రోజులకి కాస్త అటు ఇటు పూర్తి చేసి అందిస్తారని మాట ఇస్తున్నాం. ఈ యొక్క 303 అభివృద్ధి పనులకు కూడా సహకరించినటువంటి కమిషనర్ గారికి, మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత 1వ డివిజన్లో ఇప్పుడు దాకా అభివృద్ధి కార్యక్రమాల కోసం పెట్టిన ఖర్చు అక్షరాల 1,80,00,000. ఇప్పటిదాకా 1,80,00,000తో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి ప్రజలకు అందించాం. ఇది కాకుండా ఈ ఒక్కరోజే మరో 1,75,00,000 రూపాయలతో మరో 1,75,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అంటే దాదాపుగా దగ్గర ఒక 3.5 కోటి, 1వ డివిజన్కే 3.5 కోటి రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు. కానీ ఇవి ఎక్కడితో ఆగే పని లేదు. భవిష్యత్తులో కూడా ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాటన్నిటి కూడా వీలైనంత త్వరగా నిధుల సౌలభ్యతను బట్టి వేగవంతంగా పూర్తి చేసి అందిస్తామని నా లక్ష్యం. ఒకటే, ఎమ్మెల్యే అంటే 5 ఏళ్లకోసారి ఓట్ల కోసం ప్రజల వద్దకు వచ్చే నాయకుడు కాదు. ఎమ్మెల్యే అంటే నిరంతరం ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండే ఓ సేవకుడు అన్న భావన నెల్లూరు రూరల్లో గత 11 ఏళ్లుగా అనేక ప్రయత్నాలతో ప్రజల ఆదరణతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు కూడా రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా, ఎమ్మెల్యే అంటే ఓ సేవకుడుగా ఉండాలా, ఎమ్మెల్యే అంటే ప్రజా సమస్యల పరిష్కారానికి
ఒక వారధలా ఉండాలా. అంతిమంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలా ఉండాలా అని రూరల్ నియోజకవర్గ ప్రజలు గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని ఈ ప్రాంతంలో అన్ని రోడ్లు అవన్నీ కాలువలు ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. అవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తాం. ఏదైతే 303 పనులు 9వ తారీఖు నుంచి ఈరోజు దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లో 303 ఆ యొక్క అభివృద్ధి పనులు 60 రోజుల్లో పూర్తి చేసి ఒకే రోజు ఒకే సమయానికి ఈ 303 పనులు 60 రోజుల్లో పూర్తి చేసి ఒకే రోజు ఒకే సమయానికి 609 మంది ఎక్కడికక్కడ స్థానిక పార్టీ కార్యకర్తల నాయకుల పెద్దల చేత ఒకే సమయానికి ప్రారంభోత్సవం జరగబోతుందని కూడా మీ అందరి ఆదరాభిమానాలతో మనం